యంగ్స్టర్స్, రెస్పెక్టెడ్ ప్రెస్ అండ్ మీడియా సార్, మీడియా వారికి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. బ్రదర్స్, హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఈరోజు మనకు యాంకర్ లేరు, సో కొంచెం మనకు మనం సపోర్ట్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ టైం ఎవరినన్నా మూర్తి గారు మీ ఫేవరెట్ యాంకర్ ఎవరంటే నా పేరు చెప్పాలి, ఓకే? అది సో పెద్ద ఫార్మాట్ లేదు, స్ట్రక్చర్ లేదు డార్లింగ్. ఎక్కడి నుంచి మొదలెడదాం? లవ్ యూ. AAA సినిమాస్, మా సత్యం థియేటర్ మందే ఇదంతా. సత్యం థియేటర్ తీసి AAA సినిమాస్ పెట్టాక ఫస్ట్ టైం నేను రావడం యాక్చువల్లీ చాలా ఎమోషనల్. ఆ గీతోపదేశం స్కల్ప్చర్ దగ్గర ఆగిపోయాను. అది ఒక సినిమా అభిమానికి, సినిమాని ప్రేమించే వాళ్ళకి, మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి సత్యం థియేటర్ ఇస్ ఎవ్రీథింగ్. ఆ గీతోపదేశం స్కల్ప్చర్ గురించి ఎందుకు మొదలెట్టానంటే ఎక్కడో చాలా సింబాలిక్ మనందరికీ. ఎందుకంటే మనందరికీ ఎక్కడో గీతోపదేశం చేసింది సినిమాలే. అండ్ ఈ థియేటర్లోనే మనం చాలా నేర్చుకున్నాం. సో నాకు అందుకే సినిమా ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. సినిమా నాకు చాలా నేర్పింది. ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి లైఫ్లో పెద్ద పెద్ద విషయాల వరకు సినిమా నాకు చాలా నేర్పింది. లైన్లో నుంచొని టికెట్ కొనుక్కోవాలి, ఫస్ట్ వాళ్ళు కౌంటర్ ఓపెన్ చేయాలి, మనం రావాలి, లైన్లో నుంచోవాలి. మనం కౌంటర్ వరకు రీచ్ అయితే, ఇది బుక్ మై షోకి ముందు ఇదంతా, కౌంటర్ వరకు రీచ్ అయితే టికెట్లు ఉండాలి. మన ఫేవరెట్ హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఓపిక నేర్పింది, పేషెన్స్ ఉండాలి. సో బేసిక్లీ అది కెరియర్ అయినా, సక్సెస్ అయినా, ఇల్లు అయినా, ఫస్ట్ కార్ అయినా, మన లైఫ్లో అన్ని మంచి విషయాల కోసం మనం వెయిట్ చేయాలి. ఎక్కడో ఆ ఓపిక కూడా నాకు సినిమా థియేటర్ నేర్పింది, సినిమాని నేర్పింది. సో పారాసోషల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ఉందండి, ఈ మధ్య చదువుతున్నాను దాని గురించి. నేను మనం చూసే సినిమాల్లో పాత్రలు, వాళ్ళ నటీనటులు, ఆ సినిమాలో ఈ తెర మీద మనల్ని మనం చూసేవాళ్ళు మన లైఫ్లో పార్ట్ అయిపోతారంట. మనం వాళ్ళతో మాట్లాడడం మొదలెడతాం, వాళ్ళు మనతో మాట్లాడడం మొదలెడతారు, వాళ్ళు మనల్ని నవ్విస్తారు, కదిలిస్తారు, సమ్టైమ్స్ ఏడిపిస్తారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనతో ఎన్నేళ్ళైనా సరే ట్రావెల్ చేస్తారు. దట్స్ అ సైన్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్. సో నాకు ఈ బిగ్ స్క్రీన్, ఈ వెండితెర పరిచయం చేసిన ఫస్ట్ కొంచెం ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి. ఈ వెండితెర నాకు చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. వాళ్ళ స్టోరీస్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానో ఒకసారి మీ అందరితో పంచుకోవాలనిపించింది నాకు. వైజాగ్లో అప్పులు చేసుకొని అల్లరిచెల్లుగా తిరిగే నా నలుగురు స్నేహితులు, వెంకటేశ్వరరావు, సూరిబాబు, రమణ, బుజ్జి, ఫస్ట్ టైం బై మిస్టేక్ తెలియకుండా ఎస్ఐ సెలెక్ట్ అయ్యి వైజాగ్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఇదే సత్యం థియేటర్లో చూశాను సినిమా. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఈ రో నుంచి ఆ రోలో ఎవరు కూర్చుంటారో మనకు పరిచయం లేదు. ఒక 400 మంది ఒక థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకి పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు అని నేర్పారు. సినిమా పేరు వెంకీ, మన రవితేజ్ గారి సినిమా, దర్శకత్వం సీను వైట్ల. హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో, లాఫ్టర్ ఎంత ఇంపార్టెంటో, నవ్వు పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, చాలాసార్లు లైఫ్లో మనకి ధైర్యం అవసరం, కమిట్మెంట్ అవసరం. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన మనిషి, చాలా అందంగా ఉంటాడు, మిల్క్ బాయ్లో ఉంటాడు, చూసుకోండి డార్లింగ్. పాపం మనోడికి వసు అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనోడికి వసు అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో హీరో ఏదో పూజలో బిజీగా ఉంటే ఎవరికి తెలియకుండా రాంబాబు బుల్లబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు. ఆ విషయం తెలిసి మనోడు పూజ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే సబరి అని వాళ్ళ అమ్మ మాపుద్ది, నువ్వు అక్కడ రివీల్ అవుద్ది. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో శాపం ఉందంట. సినిమా స్టార్టింగ్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడో తాగేసి గుళ్ళో ఓవర్ యాక్షన్ చేశాడు, వాళ్ళకు శాపం తగిలేసింది. ప్రతి 48 ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో
ఒక మనిషి చచ్చిపోతాడంటే ఈసారి అది మా మురారి. అప్పుడు మా మురారి వాళ్ళ బామ్మను క్వశ్చన్ అడిగాడు, బయటికి వెళ్తే చచ్చిపోతాను అంటున్నావు, ఇక్కడ ఉంటే బతుకుంటానని గ్యారంటీ ఉందా అని. ఈ మేడ్ us థింక్. అప్పుడు చెప్పాడు బాబు, సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు, మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడు, తప్పు చేయనంత వరకు దేనికైనా ఎదురెళ్ళగలం అని మా మురారి చెప్పాడు. చిత్రం మురారి. టుడే సూపర్ స్టార్, దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకత్వం కృష్ణవంశీ. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఒక కపుల్ని ఇక్కడే ఈ వెండి తెరపైనే నాకు పరిచయం అయ్యారు వాళ్ళు కూడా. అతని పేరు వెంకట్. అతను శైలజ అనే అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు వాళ్ళు కలిసేవాళ్ళు. సో మనోడు లవ్లో పడ్డాడు ఒకేసారి, సేమ్ టైం సేమ్ సీన్లో ఆల్మోస్ట్ మన భద్రన్న విలన్ కూడా చూసి లవ్లో పడ్డాడు. చాలా ఎక్స్ట్రా చేశాడు. మన వెంకట్ మీదకి మనుషుల్ని పంపాడు. మనోడు ఏదో మేనల్ని తీసుకునేది ఐస్ క్రీమ్కి ఎక్కడికి వెళ్తుంటే ఎక్స్ట్రా చేశాడు. మావాడేమో అసలు 6'2" ఉంటాడు, గట్టి మనిషి. కటౌట్, అసలు కటౌట్ అంటేనే మావాడే. 6'2" ఉంటాడు, పంపు తీసి కొట్టాడు ఒక్కొక్కడిని, అయినా బుద్ధి రాలేదు. మనోడికి ఒక హ్యాంగో స్పాట్ ఉంటుంది, పెట్రోల్ బంక్, వచ్చి వార్నింగ్ ఇద్దాం, సైడ్ నదులు ఇలాంటివన్నీ చేశాడు. అప్పుడు మావాడు భలే చెప్పాడు, చాలా సింపుల్గా పెట్రోల్ వాడి మీద కొట్టి లైటర్ ఓపెన్ చేసి, శైలు కోసం 10 సార్లు చావడానికి నేను రెడీ, నువ్వు ఒక్కసారైనా చస్తావా అని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకట్ని చూసి నేర్చుకున్నాను, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని. చిత్రం వర్షం. నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం శోభన్. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయమైంది ఈ వెండి తెరపైన. 20 ఏళ్ళు అయిపోయింది, నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండి తెరపైనే మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలనుంది. విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ 2 వెరీ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని, కదిలిస్తారని మీతో పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డార్లింగ్. మీతో పాటు వాళ్ళు కూడా ఒక 20 ఏళ్ళు జర్నీ చేస్తారని కోరుకుంటాను. వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర. చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. నటీనటులు మానస వారణాసి, సంతోష్ శోభన్. నిర్మాణం అజయ్ కుమార్ రాజు, యూవి క్రియేషన్స్. దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్. సో ఎందుకు ఇక్కడ వెండి తెరపైన పరిచయం అంటే, నేను చెప్పిన పాత్రలని నాతో ఎందుకు ట్రావెల్ చేశాయంటే, వాళ్ళు నేను ఇక్కడ కలిశాను కాబట్టి ట్రావెల్ చేసే. సో మా శివాని మిత్రాన్ని కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, రెస్పెక్టెడ్ ప్రెస్ అండ్ మీడియా brothers and sisters, this is couple friendly for all of you. Can we have the trailer please?
ఏ స్టార్ట్ చేయబే. సారీ డార్లింగ్ సార్, నా తప్పేం లేదు. ఎవరో సార్, ఎందుకు సార్ అరుస్తున్నారు అలా మీరు? ఏంటి తప్పు కదా, అర్థం చేసుకోండి సార్. సార్ కొంచెం ఓకే 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 సార్, నేను మేనేజ్ చేస్తున్నాను, మీరు అసలు రిలాక్స్. ఓకే, ఇట్లా హ్యాపెన్, ఇట్లా కమ్. ఫెంటాస్టిక్గా మాట్లాడాడు మా సంతోష్ శోభను. అంటే దేర్ ఈజ్ ఎ సీ చేంజ్, ఏదో ఒక తెలియని ఒక పెను మార్పు నీలో కనిపించింది. అసలు అద్భుతంగా ఉంది, విప్లవాత్మకమైన మార్పు. నువ్వు ఇంతలా మాట్లాడతావని నేను అసలు నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు. దీన్ని బట్టి నువ్వు మాట్లాడిన ఆ నువ్వు ఆ పోస్చర్స్ కానీ, లేకపోతే నీ స్పీచ్లో ఉండే ఆ పేస్ కానీ, ఆ ఇమోషన్ కానీ చూస్తే 100% ఈ సినిమాతో నువ్వు 100% యూ విల్ హిట్ ద బుల్ సై అనేది 100% నాకు ప్రామిస్గా కనిపిస్తుంది. February 14th రియలీ ఎ వ్యాలంటైన్స్ డే ఫర్ యూ. ఏ నేనైతే ఇప్పటికీ నిజంగా డార్లింగ్, నిజంగా నన్ను ఎంగేజ్ చేయమంటున్నారు. యాక్చువల్గా మేనేజ్ చేస్తున్నారు వెనకాల, నేనేదో మైకు పట్టుకొని ఎక్స్ట్రా చేస్తున్నాను. కొంచెంసేపు నన్ను భరించాలని కోరుకుంటూ. ఏమి ఎక్స్ట్రా కాదు, చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. చక్కగా నిన్ను బ్రహ్మాండమైన సినిమాలు అన్ని సెంటిమెంటల్గా అన్ని సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పావు. పైగా సచిన్ థియేటర్లో చూసిన సినిమాలు అవన్నీ. కాబట్టి ఆ కాంపోజిషన్ నీకు కూడా వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తం ఎక్కడ చూస్తా అయితే ఫస్ట్ డే నేను కూడా. అవును. ఏం డార్లింగ్? యూవీ క్రియేషన్స్ తోటి 4వ సినిమా. సారీ, వెరీ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ వీడియోలు ఏవి నా దగ్గర లేకపోయినా సరే, నాతో 4 సినిమాలు చేసిన మా అజయ్ అన్నకి, మా యూవీ క్రియేషన్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్. చిచి జోక్, వాళ్ళకి అసలు వీడియోలే లేవు. లేదు సార్, చాలా మంచోళ్ళు సార్. దే వెరీ వెరీ అన్లైక్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ వాళ్ళు చాలా సెంటిమెంటల్ అబౌట్ యువర్ ఫాదర్ శోభన్, అండ్ దే ఆర్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్స్. అది నాకు తెలిసే విషయం. రైట్ ఫ్రమ్ ప్రభాస్, ఇవాళ కాదు, ప్రభాస్ హ్యాస్ ఆల్ ద కన్సర్న్ అండ్ లవ్ ఫర్ యూ. ఐ నో దట్. ఇస్ గ్రేట్ఫుల్ సార్. ఐ యామ్ జస్ట్ వెరీ వెరీ లక్కీ. ప్రభాస్ నువ్వెప్పుడు హిట్ కొట్టి బ్రహ్మాండమైన స్టేజ్కి వస్తావా అని తను రెగ్యులర్గా వాచ్ చేస్తున్న హీరోల్లో ఫస్ట్ లిస్ట్లో నువ్వే. God's grace, sir. I'm just very, very lucky and grateful to have that kind of support. Yes. Yeah. It is not kind of a support. It is all the love for you. Love for you. And a promise they feel for you. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే కొడతావని ఆ రేపు వచ్చేసింది February 14. అది. Thank you, sir. Thank you so much. Means a lot. ఇది సంతోష్ గారు, చెప్పండి సార్. ప్రభాస్ గారు చూపించారా ఇది ట్రైలర్? సార్, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ వస్తారు, ఆయన ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్, మీరు ఆయన్ని అడగండి. సార్ నేను ఇప్పుడు సార్ నేను ఫ్యాన్ లేదు సార్, నేను అన్నిసార్లు కలవలేదు, కానీ కలిసిన ఆపర్చునిటీ మళ్ళీ వస్తే నేను నిజంగా అడుగుతాను. నిజంగా నిజంగా అన్న, ఈ సినిమా మంచి సినిమా, కష్టపడి చేసాం, మీ ఫ్రెండ్ సినిమా అని చెప్పి జెన్యున్గా అడుగుతాను. ఆ ఆపర్చునిటీ నాకు దొరికితే. ఆయన ఫ్రెండ్, మీరు శిష్యుడా లేకపోతే? ఫ్యాన్ సార్, ఫ్యాన్. అభిమాని, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. సూపర్. టూ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్, వెరీ వెరీ సారీ. ఈలోపు ఇందులో ఒక మంచి పాట పాడొచ్చు కదా? ఏంటి సార్ ఇందులో ఒక మంచి పాట సార్? ఏంటి సార్ ర్యాగింగ్ చేస్తున్నారు ఏంటి సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. ర్యాగింగ్ కాదు, ఏదేది? ఎలాగో ఇప్పుడు ట్రైలర్ చూస్తాము, ఓ మంచి పాట, మీకు బాగా Darling. నచ్చిన పాట. 5 కథలా? ఓ 5 కథలు కదా. ఇంకో కథ ఉంది, అసలు మామూలు కథ కాదు. ఆయన తెగ నవ్వాను, ఆయన అసలు తెగ నవ్విచ్చాడు. అసలు ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఆయన దగ్గర నుంచి మేమేంటి,
ఒక జనరేషన్ నటులు మొత్తం నేర్చుకున్నాం. ఆయన కూడా యాక్చువల్ విచిత్రం ఏంటి, ఆ సినిమా కూడా ఇక్కడే చూసాను తమ్ముడు. కాదు చెప్తా, ఇంట్లో ఎంబీబీఎస్ చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పి ఇక్కడ రౌడీగా తిరుగుతుంటాడు ఆయన. ఆయన చాలా గ్రేట్. ఒక మనిషిని ప్రేమతో మార్చొచ్చు అంటే చాలా ఆయనది ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఆయన క్లైమాక్స్లో లేచి చెప్తాడు ఆయన, ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అని. ఆయన ఒక్క డైలాగులో ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడాలంటే మనకి ఎంత భయం వేస్తే ఆలోచించండి. ఆ రోజు హీ హ్యాడ్ ద కెపాసిటీ టు ఎడ్యుకేట్ అస్ దట్ ప్రేమ కంటే గొప్ప వైద్యం లేదు, మనిషిని ప్రేమగా హద్దుకోగలిగితే అదే అన్నిటికంటే గొప్ప వైద్యం అన్నాడు ఆయన. ఈరోజు మన శంకర్ వరప్రసాద్ ఆయన, అప్పుడు మా శంకర్ దాదా. సినిమా చూసారా మరి? మనశంకర వరప్రసాద్ గారు చూశాను సార్, నాకు తెగ నచ్చింది. వీళ్ళు కూర్చోబెట్టి ర్యాగింగ్ చేస్తున్నారు. వాడు కథలు చెప్పమంటున్నాడు సార్. మీరు ర్యాంక్ చేయలేదు, మీరేమో ఓ పాట పాడమని చెప్పాము అంతే. ఈయన పాట పాడడం ఏంటి సార్? రే ప్లీజ్ రా, ట్రైలర్ ఏంటి రా, నీకు అర్థం కావట్లేదు నా సిచ్యువేషను. ఓ పాట డార్లింగ్, సంగీత అలాగుంది ఒక్కొక్కళ్ళకి. సంగీత శోభన పాడు గజాలనా? ఇంకొక 5 నిమిషాలు లేట్. అయితే ఇప్పుడు డాన్స్ చేయాల్సిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ ఇంకో 5 నిమిషాలు డిలే అయింది. చెప్పే కదా. సో ఇప్పుడు పాట తప్ప ఏం చేయొచ్చు? డాన్స్. నేను మీ అందరి రిక్వెస్ట్ మేరకు మానస వారణాసి గారు, మీకు ఓకే అయితే ఒకసారి మీరు ఏమన్నా స్టేజ్కి రాగలరా? ఒకసారి వచ్చి మీరు హాయ్ చెప్తే ఒక 4.5 minutes మీరు మేనేజ్ చేశారంటే కష్టం అంటారా? Ladies and gentlemen, Manasa Varanasi on the stage, please. డాన్స్ పాట వస్తుంది కదా, డాన్స్. ఫస్ట్ మైక్ ఇవ్వండి. మీరు అనవసరంగా ఇచ్చారు మీకు మైక్. నేను ఏం డాన్స్ చేస్తారు మీరు? సార్ తను వచ్చింది, తను మాట్లాడినవాడు సార్. Thank you, Santosh Shoban Garu, for putting me in the spot. Andarki hi, Andarki hello, namaskaram. Pleasure to be here. Super excited, couple friendly. Almost 2 సంవత్సరాల తర్వాత finally in cinemas. Damn excited. Yes, and వాళ్ళు డాన్స్ చేయమంటున్నారు, నేను చేయలేకే మిమ్మల్ని పిలిచాను, మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ట్రైలర్